వెల్కమ్ టు నందిగమ్మ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగమ్మ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏదైతే ఈ రోజు సీఎంఆర్ఎఫ్ కింద విడుదలైన చెక్స్ చూస్తే దాదాపు 58 చెక్స్ విడుదల చేశామండి. దాదాపు 33 లక్షలు మరి ఈ రోజు లబ్ధిదారులకు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేశారు. ప్రతి వారం కూడా మేము మినిమం 30 లక్షలు తగ్గకుండా సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇస్తున్నామండి. ఇది నిజంగా మధ్య తరగతి పేద వర్గాలకి నిజంగా ఒక వరం లాంటిది. గతంలో చూస్తే సీఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఎక్కడా కూడా లేదండి. 5 సంవత్సరాలు కూడా పేదవాళ్ళు వాళ్ళు ఈ ఏదైతే వైద్య ఖర్చు నిమిత్తం అంతా కూడా వాళ్ళు స్వతగా భరించేవాళ్ళు. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పేదవాళ్ళు అదే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు వైద్యాన్ని చేసుకున్న తర్వాత ఏదైతే బిల్స్ పెడతారో దానికి మరి ప్రభుత్వం వారు కొంత సహాయం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నారండి ప్రతి వారం కూడా. మన నియోజకవర్గంలో కేవలం ఒక వారంలో చూస్తే 33 లక్షలు విడుదల చేశారంటే ఏ విధంగా విరివిగా ఇస్తున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్ సహకరించట్లేదు, అదేవిధంగా కొన్ని వేల లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా పేదవారికి అండగా ఉండాలన్న లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ఈ విధంగా మరి ముందుకంటే నిజంగా హర్షణీయం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పేదవారికి ఎప్పుడు కూడా అండగా ఉండే ప్రభుత్వం పుట్టాడండి. అయితే బాబు కొంచెం ప్రాబ్లం వచ్చి 1,33,000 సీఎం గారు బాగానే సహాయం చేశారు. 1,30,000 బాగానే సహాయం చేశారండి సీఎం గారు. మాలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి ఇలాంటి సహాయం చాలా అవసరం అండి. మాకు సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. లేక బాబు పుట్టినందుకు మాకు ఈ సహాయం చేసినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. సీఎం గారు ఎమ్మెల్యే గారు అందరు సహకారంతో మాకు సిక్ అనుకున్నామండి. ఇవాళ మాకు పర్వాలేదు. ధన్యవాదాలు. మాది గూడెం ఆధారం.